ఈరోజు పొద్దున్నే ఫస్ట్ టార్గెట్ మా ఆవిడ్ని పిల్లల్ని వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. ఎందుకో తెలుసా, ఈరోజు 31st ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేసి బైక్స్ మీద ఫుల్గా ఎంజాయ్ చేద్దామని మా ఆవిడకి ఒకసారి ఫోన్ చేస్తా. అక్కడ ఎలా ఉందో ఏంటో సిచ్యువేషన్ తెలుసుకోవాలి. హలో, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. మమ్మల్ని ఇక్కడ వదిలేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నావుగా. ఎంజాయ్ ఏదో నేనేం ఎంజాయ్ చేస్తానే, ప్రతి సంవత్సరం ఉండేది. చక్కగా మమ్మల్ని ఇంట్లో వదిలేసావు, ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాం. సరేలే అయితే, రేపు వస్తాలే, రేపు వచ్చి తీసుకెళ్తాలే. రేపు వచ్చి ఏమొద్దు, ఈ రోజే వచ్చి తీసుకెళ్ళు, మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఎవరు అంత సినిమా లేదులే కానీ, సరే సరే ఉంటా. ఊరికే ఫ్రెండ్స్, కానీ ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకున్న దాంట్లోనే మన చిన్న ఫ్యామిలీతో మన ఇంట్లోనే మనకి తగ్గట్టుగా తక్కువలో లో బడ్జెట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేరుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం మన ఫ్రెండ్స్తో జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఎప్పుడు రొటీన్గా ఫ్రెండ్స్తో జరుపుకోవడం కాదు. ఈ సంవత్సరం కొంచెం మన ఫ్యామిలీతో, మన ఇంట్లో వాళ్ళతో ఒక 1 hour న్యూ ఇయర్ టైంలో ఒక 1 hour స్పెండ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేనైతే మా ఇంటి దగ్గర నుంచి క్రిస్టల్ లంక నుంచి బిసెంట్ రోడ్డు నవరంగ్ బేకరీకి, క్రిస్టల్ లంక సర్వీస్ రోడ్లో నుంచి సబ్వేలో నుంచి బందర్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాను. బిసెంట్ రోడ్లో నవరంగ్ బేకరీ చాలా ఫేమస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేక్స్ ఇక్కడ చాలా బాగుంటాయి, అప్పటికప్పుడు రెడీ చేస్తారు. ఇదిగోండి, ఇది బందర్ రోడ్డు, విజయవాడ ఎంజీ రోడ్డు. 31st నైట్ మాత్రం ఈ ఒక్క బందర్ రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ దొరికిద్ది ఇక్కడ ఈ బందర్ రోడ్లో. కానీ ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తో ఇలా ఎంజీ రోడ్లో ఎంజాయ్ చేస్తాను. బట్ ఈ సంవత్సరం మాత్రం నా ఫ్యామిలీతో నేను ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది బిసెంట్ రోడ్ నవరంగ్ బేకరీ, ఒక పక్క బేకరీ, ఒక పక్క సినిమా థియేటర్. అలాగే ఇదిగోండి నవరంగ్ బేకరీ, ఇది చాలా ఫేమస్. మాకు ముగ్గురమే కాబట్టి ఒక 1/2 kg కేక్ సరిపోద్ది. ఒక 1/2 kg కేక్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇది కూలింగ్ కేకు. మేము 31st నైటు, అంటే ఈరోజు నైటు మేము కట్ చేసే టైంకి అది ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ న్యూ ఇయర్ అని పేరు కూడా రాపిస్తున్నాను. కేక్ అయితే 1/2 kg 300 అట్లా ఉంది. కూల్ కేకు ఫ్రెష్గా అప్పుడే రెడీ చేశారంట, అడిగాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. విజయవాడ నవరంగ్ బేకరీలో కేక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది రెడీ చేసేలోపు మనం బిల్ పే చేసేసి మన కేక్ అనేది ప్యాక్ చేసేస్తారు. ఆ బిల్ వాళ్ళకి చూపించి మన కేక్ మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, నా ఫ్యామిలీకి 31st కేక్ దొరికింది. ఏం చేస్తున్నా? ఎవరు రాయమన్నారు? మ్యామ్ రాయమన్నారా? మా పెద్ద బాబు హేమచంద్ర హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని వాళ్ళ మ్యామ్ చెప్పారంట స్కూల్లో, ఆర్ట్ వేయమని చెప్పి. ఆ ఆర్ట్ నాకు ఇప్పుడు ఈ డెకరేషన్లో మిడిల్ పార్ట్లో పెడతానికి యూజ్ అయింది. ఈ ఫీల్డ్ ఎట్లాగో నాకు డెకరేషన్ ఫీల్డ్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నాకు ఉన్నంతలా ఒక 60-50 బెలూన్స్ అట్లా తీసుకొని నేను ఇంట్లోనే చిన్న చిన్న సైజులో, స్మాల్ సైజులో అవి ఎయిర్ ఫిల్ చేసుకొని నేను ఫిట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా చేయొచ్చు, ఇంట్లో ట్రై చేయండి. 2025 ఇవ్వండి మా అబ్బాయి వేసిన ఆర్ట్ బై హేమచంద్ర. చూడండి ఫ్రెండ్స్, డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మా వైఫ్ని, పిల్లల్ని ఇంటికి తీసుకొని వస్తాను. వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను. పండు పండు అండి, అచ్చుడు పండు. ఇది ఎవరేసారు? ఇది ఎవరేసారు? ఇది ఎవరేసారు? ఇది ఎవరు రాశారమ్మా? నువ్వే రాసావా? ఇచ్చుడు
ఇట్రా కట్ చేద్దాం కేక్ కట్ చేద్దామా? అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ బాయ్. చిన్నారి పొన్నారి బంగారు